మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నారు. ప్రజల భావోద్వేగం, సెంటిమెంట్ కు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విలువ ఇవ్వడం లేదు. 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పిన జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చిన విషయం అందరికీ తెలిసిందే. 3 రాజధానులు అంటూ 3 ముక్కలాడుతూ 5 ఏళ్లు ప్రజల సెంటిమెంట్ తో ఆడుకున్నారు. ఆంధ్రులకు రాజధాని లేకుండా చేశారు. ఈ కారణంగానే 151 నుంచి 11కి పడిపోయినా ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు. నది గర్భంలో రాజధాని నిర్మాణం ఏంటి అంటూ వితండవాదం చేస్తున్నాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిలో 10 ఏళ్లుగా అసెంబ్లీ, సచివాలయం నుంచి పాలన సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు ఇష్టం లేకపోయినా అమరావతి నుంచే పాలన సాగించాడు. ఇప్పుడు రాజధాని ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్న జగన్ ఏ విధంగా అమరావతిని భ్రష్టు పట్టించాలా అని దుష్ట పన్నాగాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో తన సతీమణి భారతిరెడ్డికి చెందిన భారతి సిమెంట్స్ కి వైసీపీ అధికారంలో ఉండగా కేటాయించిన 750 ఎకరాల భూములను రద్దు చేస్తున్నారనే సమాచారంతో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. తన కుటుంబ ప్రయోజనం కోసం రాజధాని అమరావతిపై విషం చిమ్మేలా జగన్మోహన్ రెడ్డి నీ నాటకాలు ప్రజలకు తెలుసు. అమరావతిపై విషం చిమ్మలా జగన్మోహన్ రెడ్డి నీ నాటకాలు ప్రజలకు తెలుసు. సమయం వచ్చినప్పుడు నీకు 11తో చంప పగలగొట్టిన జనాలకు మళ్ళీ దండించడం తెలియదనుకుంటున్నావా? ఆ టైం వచ్చే వరకు ఇలాగే పిచ్చి బాగుడు వాగుతుండు. నీ బాగుడు కూటమి ప్రభుత్వానికి మంచిది.